నమస్తే. జర్నలిస్ట్ మందగిరి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్ గురించి మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ తాజా పరిస్థితి గ్రౌండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రౌండ్లో ఏ విధంగా ఉంది పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడం బాలాజీ కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు సాంబశివరావు ఇతను 2014, 2019లో రెండుసార్లు వరుసగా విజయం సాధించి నేడు ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే దిశగా ఆ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాడు. మొత్తం మీద ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బట్టి ఇక్కడ కూటమికి కాపు ఓట్ బ్యాంకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదని మనం భావించాలి. ఇక్కడ కాపు ఓట్ బ్యాంకు కాపు అభ్యర్థికే పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ అయినట్టు మనం గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఎస్సీలు, ప్రధానంగా ఉన్న ఎస్సీలు, బీసీలు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున ఓట్లు పోలాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా వరుసగా మూడో పర్యాయం పోటీలో ఉండటం హ్యాట్రిక్ దిశగా తను కూడా పోల్ మేనేజ్మెంట్లో కొంత విఫలమైన మిగతా సామాజిక వర్గాలను ఆకట్టుకొని ఎన్నికల క్షేత్రంలో బాగానే పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో మొత్తం వివిధ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 22,000 ఓట్లను ఎన్నికల ముందు తొలగించడంతో ఆ 22,000 ఓట్లు తొలగించిన తర్వాత 22,000 లేకపోవటం వల్ల మేము సునాయాసంగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద గత ఎన్నికల్లో ఓటర్లుగా నమోదైన 23,000 పైచిలుకల ఓట్లను సుమారు ఎన్నికల క్షేత్రంలో ఇక్కడ నివాసం ఉండట్లేదు, వీళ్ళు వేరే రాష్ట్రాల్లో వేరే నగరాలలో ఓట్లు ఉన్నాయని తో ఆ ఓట్లు 22,000 పైచిలుకల ఓట్లు తొలగించారు. ఈ తొలగించడం మాకు ప్లస్ పాయింట్ అవుతుందని అధికార పార్టీ భావిస్తుంది. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్లో కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేశారని, అదేవిధంగా కాపు ఓట్ బ్యాంక్, బీసీ ఓట్ బ్యాంక్, ఎస్సీ ఓట్ బ్యాంక్, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడం బాలాజీకి పోలైనట్టు గ్రౌండ్ రిపోర్ట్ పెట్టి మనకు అర్థమవుతుంది. ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న పోల్ మేనేజ్మెంట్ చివరి 2 రోజులు మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైప్ చేసిన పరిస్థితి అయితే గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. ఇరు వర్గాలు, 2 పార్టీలు చెందిన కార్యకర్తలు తామే 5,000తో గెలుస్తున్నాం, తామే 5,000తో గెలుస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ మంచి టైట్ ఫైట్గానే జరిగింది పరిస్థితి. ఇక్కడ విజయం ఎవరినైనా 2 నుంచి 5,000 మధ్య ఓట్లతో గెలిచే పరిస్థితి అయితే నెలకొంది. టైట్ ఫైట్గా భావించాలి. అయితే ఇక్కడ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ప్రీ పోల్ సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడంతో ఇక్కడ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీగా ఉంటుందని మనం భావించాలి.